తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ కమ్మ కుల సమాజం ఓ బహిరంగ లేఖ రాసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి క్రింది విషయాలపై సమాధానం ఇవ్వాల్సిందిగా తెలంగాణ కమ్మ కులం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా సామాజికంగా కమ్మలు అత్యంత ప్రభావితమైనటువంటి వర్గమని మీరు భావించట్లేదా? మీ రాజకీయ ఉన్నత స్థితికి పునాది వేసింది కమ్మ కులస్తులు కాదా? శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతి చాలతో మీరు కమ్మల్ని వాడుకుని ఈ స్థితికి వచ్చారని మర్చిపోయారా? బీసీ బిడ్డల త్యాగాలకు బలోపేతమైన తెలుగుదేశం పార్టీకి నిన్ను అధ్యక్షుడిగా చేసింది ఎవరు? ఈనాడు అధినేత చెరుకూరు రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ, ఇతర కమ్మ మీడియా సంస్థల దన్నుతో మీరు తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడికి ఎదిగింది వాస్తవం కాదా? నువ్వు పీసీసీ అధ్యక్షుడైతే మొట్టమొదట హక్కును చేర్చుకుని మా నాయకురాలు ఎంపీ రేణుకా చౌదరి కాదా? అమాయక తెలంగాణ కమ్మవారు మీలో చంద్రబాబు నాయుడు చూసుకున్నది వాస్తవం కాదా? తెలంగాణలో 119 నియోజకవర్గాలు, 37 అసెంబ్లీ నియోజకవర్గాలు కమ్మ కులం ప్రభావితం చేస్తుందనే విషయం మీకు తెలియదా? లేదా తెలిసి నటిస్తున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కమ్మల గుండుగుత్తగా మీకు ఓట్లు వేసిన విషయం మర్చిపోయారా? ఆదరణతోనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు అనేటటువంటి విషయాన్ని అటకెక్కించారా? ఎన్నికలు కాగానే నీ కులానికి 3 మంత్రి పదవులు, 14 కార్పొరేషన్లు, 17 మంది అధికారులకు అత్యంత కీలకమైన పోస్టులు ఇచ్చింది వాస్తవం కాదా? అన్ని కులాల కార్పొరేషన్లు ప్రకటించి కమ్మలను పక్కన పెడితే మా సామాజిక వర్గంలో పెళ్ళుబికిన అసంతృప్తిని చూసి కమ్మలకు మరలా కార్పొరేషన్ ముష్టిగా వేసినటువంటి చరిత్ర మీది కాదా? తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల్లో ఖమ్మం జిల్లా కమ్మలకు అత్యంత బలమైనటువంటి జిల్లా అనేటువంటి విషయం మీకు తెలీదా? పార్లమెంట్ ఎన్నికల్లో నీ రెడ్డి కులానికి ఉన్న 17 సీట్లు 7 సీట్లను కేటాయించి నీ కులపక్షపాతాన్ని నిరూపించుకున్నది వాస్తవం కాదా? రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైన కమ్మ కులం ఒక్క పార్లమెంట్ సీటుకు కూడా అర్హులు కాదా? ఖమ్మం, చేవెళ్ళ, మల్కాజ్గిరి లాంటి ఒక్క సీట్లో కూడా పోటీకి మా కులం నుండి అభ్యర్థులు దొరకలేదా? నీ కుల పెత్తనాన్ని మా మీద రుద్దాలని నిర్ణయం తీసుకున్నావా? నీ కులానికి చెందిన నీ శత్రువు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడే కాకుండా నటుడు దగ్గుబాటి వెంకటేష్ వియ్యంకుడైన రఘురామరెడ్డికి ఖమ్మం ఎంపీ సీట్ ఇవ్వడానికి ఇష్టపడ్డావు. కానీ నీకు రాజకీయంగా వ్యక్తిగతంగా ఔన్నత్యాన్ని ఇచ్చిన కమ్మ కులాన్ని పక్కన పెట్టడాన్ని మా కులం జీర్ణించుకోలేకపోతుంది. రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు, ఆర్థిక పునాదులు కలిగిన మా కమ్మ కులం రాబోయే ఎన్నికల్లో నీవు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ఒకసారి పబ్లిక్గా చెప్పే దమ్ము నీకుందా? మాకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని రాబోయే ఎన్నికల్లో నీవు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గోరిగట్టడం మా ఆశయం అని తెలుసుకో రేవంత్ రెడ్డి. జై కమ్మ, జై ఎన్టీఆర్. అంత సీన్ ఉంటుందా ఇప్పుడు? ఎందుకంటే కాదని కేసీఆర్ దగ్గరికి వెళ్తారా? ఆయన ఇవ్వలేదు కదా, ఏం చేస్తారో చూద్దాం.